హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంటీఎస్ ఉద్యోగాల గురించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి మంత్లీ 25,000 అయితే మనకి సాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదు. ఫ్రీగా అయితే మనకి ఆన్లైన్లో అప్లై చేసుకుంటే చాలు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాం. నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఒక నోటిఫికేషన్కి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడే ఇచ్చారు చూడండి, ఇండియన్ నేషనల్స్ అయితే చాలు ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. రెగ్యులర్ బేసిస్ అయితేనే మనకి ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. రెగ్యులర్ అంటే మనకి పర్మనెంట్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఓకేనా. ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి అయితే జాబ్స్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే అటెండర్ జాబ్స్ అనమాట. ఇక్కడ ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే మనకి బేసిక్ పేనే మనకి లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. అన్ని రకాల అలవెన్సెస్తో సహా మనకి 25,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్ 3 ఉన్నాయన్నమాట. మనకి 3 అనే కదా, తక్కువ ఉన్నాయి కదా, 3 కదా అని వదిలేకండి. ఎందుకంటే చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది యొక్క నోటిఫికేషన్. అలాగే ఇంకోటి ఏంటంటే మీకు తక్కువ ఉన్నాయి కదా పోస్టులు, మనకి రాదులే అని చాలామంది వదిలేసుకుంటుంటారు. కాబట్టి మీరు అలా చేయకండి. ఈ యొక్క నోటిఫికేషన్ చూసినాక అప్లై చేసుకోండి. ఎందుకంటే దీనికి 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి జనరల్ కేటగిరీలో 2 ఉన్నాయి. అలాగే ఓబీసీ వాళ్ళకి ఒకటైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏ క్యాస్ట్ వాళ్ళైనా. ఓకేనా. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఐటీఐ చేసినాము మేము అప్లై చేసుకోవచ్చు అంటే ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఓకేనా. 10th పాస్ అయినా ఐటీఐ పాస్ అయినా యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరే కానీ మిస్ చేసుకోండి. చాలా తక్కువ అంటే చాలా తక్కువ మందికి ఒక నోటిఫికేషన్ అయితే తెలిసి ఉంటుంది. తెలిసినా కూడా కొంతమంది అయితే చెప్పాను కదండి, అప్లై చేసుకొని ఉండరు. చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కదా ఎందుకులే అని చెప్పి ఈ యొక్క పోస్టులకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే మనము అప్లై చేసుకోవాలి. ఎప్పుడు లోపల అంటే ఫిబ్రవరి మనకి 20 లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి ఎగ్జామ్ ఏమీ లేదనమాట. ఫీజు కూడా లేదండి. మనకి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మనకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకుంటే ఒక పోస్టులకి సరిపోతుంది. ఇక్కడ నోటిఫికేషన్లోనే లింక్ అయితే ఇక్కడ ఇచ్చారు కదండి, ఒక వెబ్సైట్ని విజిట్ చేసి మీరు యొక్క పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోండి. ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఇక్కడ కూడా కింద అయితే మనకి ఇక్కడ మనకి లింక్స్ అయితే ఇచ్చారు. ఈ యొక్క లింక్స్ని క్లిక్ చేసి మీరు లింక్స్ని విజిట్ చేసి అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు అయితే లేదు. మనకి ఒక అప్లికేషన్ పంపిస్తారు కదండి, దాంట్లో నుంచి షార్ట్ లిస్ట్ చేసి మనకైతే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. దాని తర్వాత కాబట్టి మనకి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా 10th లెవెల్లో అయితే మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఇంటి దగ్గర ఉంటారు కదండి, 10th చదివి మాకు ఏం జాబ్స్ వస్తాయి అనేది ఒక్క రాయేసి చూడండి, మీకు వస్తాయా లేదా అనేది మళ్ళీ తెలుస్తుంది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అలాగే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే కనుక మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.